మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి గొమ్మనూరు జయరాం ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి ఇంటికి క్యూ కట్టారు. వినతి పత్రం అందించారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అంగన్వాడీల వినతిపై సానుకూలంగా మంత్రి స్పందించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి గొమ్మనూరు జయరాం ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీలు తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా మంత్రి ఇంటికి క్యూ కట్టారు. వినతి పత్రం అందించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్తన్న అందిస్తారు. సత్తన్న, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఈ రోజు మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాతో పాటు మొత్తం కర్నూలులో కాకుండా ఆలూరు, ఎమ్మిగనూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆలూరులో మంత్రి గొమ్మనూరు జయరాం ఆలూరు తన నివాసంలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి వెళ్లారు. జయరాం ఇంటిని ముట్టడించారు. మేము గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మీరైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళని చెప్పేసి జయరాం కు వారంతా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జగన్ పాదయాత్రలో మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మీ అంగన్వాడీకి సంబంధించిన టీచర్లకు సంబంధించిన కానీ తర్వాత ఆయాలకు సంబంధించిన కానీ ఖచ్చితంగా జీతాలు పెంచుతామని చెప్పారు. ఒకవేళ తెలంగాణలో ఇస్తున్న దానికంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని వాళ్ళంతా చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవన్నీ అనేకం ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మాకు 26,000 రూపాయల జీతం కావాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ లేకుండా కనీసం తెలంగాణ జీతం కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇప్పించండి అనే దానితో వీళ్ళంతా కూడా వీళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్లు తెక్కి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా ఈ రోజు గొమ్మనూరు జయరాం ఇంట్లో ఉన్నాడని చెప్పేసి తెలుసుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటికి వెళ్లారు. మా సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆ పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అదే హామీలను అమలుపరచండి అని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సత్యనా.